హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై బద్రీనాథ్ మినీ వ్లాగ్. సో మేమైతే హరిద్వార్ నుంచి మార్నింగే ఈ బస్‌కి 5:00కి స్టార్ట్ అయ్యాము బద్రీనాథ్‌కి. మాకి టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 680 అయితే చార్జ్ చేశారు. ట్రావెల్ టైమ్ వచ్చేసి 10-12 హవర్స్ అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా రోడ్స్ అంతా ఎలా ఉన్నాయో. కంప్లీట్‌గా రాక్ మౌంటైన్స్ అంతా కట్ చేసి కూడా రోడ్ చేశారనమాట. సో ఎవరైనా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకొనెళ్ళే వాళ్ళు చాలా వరకు కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి. కొన్ని రోడ్ ప్యాచెస్ బాలేవు కానీ మిగతా రోడంతా చాలా బావుంది. సో, ఫైనల్లీ మేము ఈవినింగ్ 5కి అక్కడ రీచ్ అయిపోయి, ఫ్రెష్ అయ్యి నైట్ దర్శనానికైతే వెళ్ళాము. మేము దివాళీ టైంలో వెళ్ళడం వల్ల దర్శనం అయితే చాలా బావుండింది. ఎందుకంటే టెంపుల్ డెకరేషన్ చూస్తున్నారు కదా! బద్రీనాథుడి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారో. దర్శనం అయ్యాక డిన్నర్ చేసి రూమ్‌కెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే 6:00కి మానా విలేజ్ చూద్దామని చెప్పేసి వచ్చేసాము. మానా విలేజ్ వచ్చి బద్రీనాథ్ నుంచి హార్డ్‌లీ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మానా విలేజ్‌లో గణేష్ గుఫ, వ్యాస్ గుఫ, సరస్వతి టెంపుల్ మళ్ళీ ఈ భీమ్‌పుల్ని చూడడానికి చాలామందొస్తారు. బద్రీనాథ్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక్కరికి రూ. 50 అయితే చార్జ్ చేస్తారు క్యాబ్‌కి. సో, ఇక్కడికొచ్చాక ఈ ఆర్చ్ నుంచి ఇలా ఈ పాత్‌లో నడుచుకుంటూ ఎళ్తే అప్పట్లో పాండవులు స్వర్గానికెళ్ళిన దారనమాట. ఇదే రూట్‌లోనే 5 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే వసుధార ఫాల్స్ గూడా మనం విట్‌నెస్ చేయొచ్చు. సో, చూస్తున్నారు గదా! ఈ ట్రెక్ వచ్చేసి కొంచెం మోడరేట్ లెవెల్ అనే చెప్పొచ్చు. మరీ డిఫికల్టీ గూడా ఉండదు. మరీ ఈజీ గూడా ఉండదనమాట. బట్ టెంపరేచర్స్ చాలా లో ఉండడం వల్ల కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో, మేమైతే ట్రెక్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి బద్రీనాథ్ టెంపుల్ మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ బై బస్ అయితే హరిద్వార్‌కి స్టార్ట్ అయిపోయాము. డీటెయిల్డ్ వీడియో నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. థాంక్ యూ.